హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? రాధికా కిచెన్ కబుర్లకు స్వాగతం. ఈరోజు నేను మీకు రుచికరమైన ఆంధ్రా స్టైల్ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం 1 కేజీ చేప ముక్కలు తీసుకుని నీట్గా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు ఈ 3 వేసుకుని ముక్కలకి బాగా పట్టించుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని కొంచెం చింతపండు వేసుకుని నానబెట్టుకోండి. మేము పులుపు తక్కువ తింటామండి, అందుకే తక్కువ చింతపండు వేసాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినడం అయితే ఇంకా కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని 2 స్పూన్ల గసగసాలు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ఈ 3 వేసుకుని వేయించుకోండి. బాగా వేగాలండి ఇవి, లేకపోతే పచ్చివాసన వస్తాయి. ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అందులో ఆ మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న గసగసాలు కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక టమాటో కట్ చేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద చేపల కూరకి వెడల్పాటి గిన్నెను పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇందులో వేసుకోండి. నేను ఉల్లిపాయలు ముందే కట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఒక సైడ్ వేగి ఒక సైడ్ అలాగే ఉండిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కాబట్టి ఇందులోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకుని తిప్పుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి. మనం ముందుగానే టమాటాని మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని బాగా తిప్పుకోండి. టమాటా పచ్చివాసన లేకుండా మొత్తం మగ్గిపోవాలండి. అన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం గసగసాలు, వెల్లుల్లి అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసాక పసుపు, కారం, ఉప్పు ఈ 3 వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక మనం చింతపండు రసం ముందుగానే తీసిపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసం వేసుకుని ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోండి. పులుసులోకి ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా ఈ పులుసులోకి వేసుకోండి. ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. వేసుకొని గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోండి. తిప్పుకుంటే పులుసు ముక్కల పైకి కూడా వస్తుంది. వేసుకుని అలా 10 నిమిషాలు ఉడికించుకోండి. పది నిమిషాల తర్వాత నేను సాల్ట్ చూశానండి, సాల్ట్ సరిపోలేదు. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఏదైనా వేసుకుని ఇలా తిప్పుకోవాలి. నేను గరిటెతో ముక్కకి మధ్య మధ్యలోకి వెళ్ళేలాగా చేస్తున్నానండి. ఇలా వెళ్తే ప్రతి ముక్కకి పులుసు బాగా పడుతుందని. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి చేపల పులుసు. ఇలా చేసుకోండి. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు కూడా ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే మాటలా మరి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పులుసు ఇలా ఉండాలి.
ఒక ముక్క వేసుకొని పులుసు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకోండి. గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయి, అందుకని గరిటె పెట్టకూడదు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.